హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీత్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. సో అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరూ బాగుండాలి. ఈ 2026 ఎంసెట్ లో టార్గెట్ 1000 బిలో ర్యాంక్, 4 డిజిట్ బిలో ర్యాంక్ రావడమే నీ లక్ష్యం అనుకుంటే మరి ఎందుకు ఆలస్యం? మన జీత్ అకాడమీ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఎవ్రీడే లైవ్ క్లాసెస్ మరియు రికార్డెడ్ క్లాసెస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మరి మన యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి, మీ మిత్రులకు కూడా తెలియపరచండి. సో ఎంతోగా ఉపయోగపడుతుంది. జీరో టు హీరో, బేసిక్ టు హై లెవెల్ వరకు పీవైక్యూస్, కాన్సెప్ట్, ట్రిక్స్, షార్ట్ కట్స్, సో నెంబర్ ఆఫ్, సో మీకు యూజ్ అయ్యే విధంగా నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ని, నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ ని ఎగ్జామినేషన్ లో 80 ప్రాబ్లమ్స్ కి 65 to 70 ప్రాబ్లమ్స్ త్వరగా చేసే విధంగా సో మీ అందరికీ నేను తీసుకురావడానికి మీ ముందుకు వచ్చాను. సో మరి ఎక్కువ ఆలోచించకుండా మీ మిత్రులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఐపీ ప్రాబ్లమ్స్ కూడా మీకు కొన్ని నేను చాలా చాలా ఇంపార్టెంట్ ఐపీ ప్రాబ్లమ్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను మిత్రులారా. సో రైట్, మరిగా లేట్ ఎందుకు, ఆలస్యం ఎందుకు? ఫస్ట్ టాపిక్ కాంప్లెక్స్ నెంబర్. సో కాంప్లెక్స్ నెంబర్ ని మనము 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటాము. కాంప్లెక్స్ నెంబర్ 1 వీడియోని ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుందాము. కాంప్లెక్స్ నెంబర్ 2 ని సెకండ్ వీడియోలో కంప్లీట్ చేసుకుందాము. సో థర్డ్ వీడియో వచ్చేసి పీవైక్యూస్, ఎక్స్క్యూజ్లీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వచ్చిన పీవైక్యూస్ 2025 ది థర్డ్ వీడియో చేస్తాను. అలా ప్రతి టాపిక్ ని బట్టి వీడియో 1, వీడియో 2 చేస్తాను. నెక్స్ట్ అదే విధంగా పీవైక్యూస్ సపరేట్ గా చేస్తాను. మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా వాట్సాప్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, నెక్స్ట్ అదే విధంగా మరియు ఫేస్బుక్ లింక్ కూడా ఉంటుంది, మన జీత్ అకాడమీ హైదరాబాద్. సో మరి ఈ జీత్ అకాడమీ హైదరాబాద్ యొక్క స్పెషల్ ఏంటంటే, సో నా లక్ష్యం ఒకటి, తెలుగు 2 రాష్ట్రాలలో కూడా మ్యాథ్స్ అంటే భయపడకుండా, సో మ్యాథ్స్ చాలా ఈజీ అనే విధంగా మీ ముందుకు తీసుకొస్తాను. సో తప్పకుండా మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారని కూడా భావిస్తున్నా మై డియర్ స్టూడెంట్స్. సో రైట్, లెట్స్ యు మూవ్. కాంప్లెక్స్ నెంబర్. So complex number first video. So complex number first video. What is the complex number? So what is the complex number? So complex number A comma B, A comma B, A comma B belongs to capital R. Any two real numbers can be formed by A comma B is called the complex number. So A comma B belongs to capital R. So any two real numbers can be formed by A comma B or is called the complex number. So complex number. Next, the set of all complex number is C. So the complex number all set of the denoted by complex number C is denoted by capital C. Capital C is equal to small a comma B. So or capital C is equal to x comma y. X comma y is where x comma y is belongs to capital R. సో అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ అంటే కాంప్లెక్స్ నెంబర్ ని దేంతో సూచిస్తారు సార్? ఏ లెటర్ తోని సూచిస్తారు సార్ అంటే క్యాపిటల్ సి లెటర్ తో సూచిస్తారు. క్యాపిటల్ సి. కాంప్లెక్స్ నెంబర్ ఇస్ డినోటెడ్ బై క్యాపిటల్ సి. సో ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. Any two real numbers can be formed A comma B. So A comma B is called the complex number. So complex number. So two complex number F0 if Z1 is equal to A1 A2, if Z2 is equal to A2 comma B2. So properties. For example, first property Z1 plus Z2 equal to Z2 plus Z1. So Z1 equal to Z2. Z1 plus Z2 equal to Z2 plus Z1. So means A1 A2. So A1 plus A2 comma B1 plus B2. So is equal to
is equal to a2 comma b2 is equal to, so is equal to means, so a1 a2 z1 is equal to a1 comma b1 and z2 is equal to a2 comma b2, a2 comma b2. If z1 plus z2 equal to, z1 plus z2 equal to a1 plus a2 comma b1 plus b2, so z2 plus z1 is equal to, z2 plus z1 is equal to, so a2 plus a1 comma b2 plus b1, so both are the equal, so it is the property is true. So z1 plus z2 equal to z2 plus z1, so both properties are equal. For example, one more example problem. So one more example problem is example problem. So z1 is equal to 2 comma 3 and z2 equal to 4 comma 5, 4 comma 5. For then z1 is equal to, z1 plus z2 equal to, z1 plus z2 equal to 2 plus 3 6 comma 3 plus 5 8. So next one z2 plus 2 z1 is equal to, so to 4 plus 2 2 6, so 5 plus 5 plus 3 8. So therefore since z1 plus z2 equal to z2 plus z1, so it is the equal. So z1 plus z2 equal to z2 plus z1, so both are the equal. So similarly, so first property, second property, z1 minus z2 not equal to z2 minus z1. So third property, z1 into z2 equal to, so z2 into z1, it is the true. Next fourth property, divisible, so z1 by z2 not equal to z2 by z1, so addition and multiplication is true. Next subtraction and divided is not, ఇట్ ఈస్ నాట్ ట్రూ. సో అంటే మనకు సంకలనము మరియు అంటే ప్లస్ దృష్ట మరియు ఇంటూలో ఉన్నప్పుడు ప్లస్ లో ఉన్నప్పుడు ఈక్వల్ వచ్చాయి. సో మైనస్ అండ్ డివైడెడ్ ఉన్నప్పుడు నాట్ ఈక్వల్ టు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 4 ప్రాపర్టీస్. ఒకవేళ వాడు ఆబ్జెక్టివ్ లో అడుగుతాడు, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంటే ఈ 4 లో ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్ ఇస్తాడు, అది చూసుకోండి 1-2 సార్లు. సో 4 ప్రాపర్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రాపర్టీస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఇన్వర్స్ ప్రాపర్టీ, సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఇన్వర్స్ ప్రాపర్టీ మీన్స్, సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఇన్వర్స్ ప్రాపర్టీ, సో z is equal to a comma b, so a comma b, z is equal to a comma b, z inverse multiplication means z inverse means 1 by z, so 1 by z is equal to, so 1 by a comma b, so 1 by z is equal to means, so a by a square plus b square comma minus b by a square plus b square, that is the z inverse. Z inverse is equal to 1 by z. 1 by z is equal to a by a square plus b square comma minus b by a square plus b square. So for example, one more example problem. So one more example problem. Z is equal to 3 comma 5. So 3 comma 5. Z inverse then Z inverse is equal to 3 by 9 plus 25 comma minus 5 by 9 plus 25. So that implies 3 by, so 9 plus 25 34 comma minus 5 by 34. So that is the inverse. So ila inverse property, so multiplication of inverse complex number. So very simple problem. So
వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లమ్స్ గా మనం చేసుకోవచ్చు. వన్ మోర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లము మీరు కామెంట్ రూపంలో రాయండి ఈ ప్రాబ్లంని. సో z is equal to 2, -1. So 2, -1. Then z inverse. So solution z inverse is equal to, so 2 by 1 square, 2 by 2 square plus 1 square value 1, comma minus and formula minus into minus plus 1 by 4 plus 1, so is equal to 2 by 5 comma 1 by 5. That is the answer. So very simple. So one more example problem, second one example problem and first one example problem. Very very important concept. It is the formula. So it is the formula inverse complex numbers. So inverse complex numbers formula. So next one is integral power. Very very important. So very very important. Integral power. So integral power, so very very important. Integral power means, so Euler for example, x plus 1 equal to 0, x minus 1 equal to 0, x square minus 1 equal to 0, x square plus 1 equal to 0. There is the equations. So solving the x value, first equation, x is equal to -1. So that implies x is equal to +1. So that implies x square equal to +1. So that implies x is equal to plus or minus √1 value is equal to 1. So plus or minus √1 value. So √1 value 1. X is equal to plus or minus 1. This is the value. So next one is x square plus 1 equal to 0. So x square equal to -1. X is equal plus or minus square root of -1. So చూడండి ఇక్కడ మనకు రూట్ లో మైనస్ ఉంది. It is the root value is the -1. So root value is the -1. It is the imaginary symbol. So imaginary symbol x is equal to iota is equal to square root of -1. So iota equal root of -1. Squaring on both sides, iota square equal to -1. Iota square equal to -1. Both side iota multiplication. Iota cube is equal to -1 into iota, minus iota. So both side iota multiplication, iota power 4 is equal to minus iota square. So iota power 4 is equal to minus iota square value -1. So -1. So iota power 4 is equal to minus into minus plus 1. So imaginary power iota power 4 value +1. So imaginary power value 1. So similarly iota power 5 is equal to iota. So iota power 6 is equal to iota power 4 value, iota power 4 into iota square. So iota power 6 value, iota power 4 value 1, iota square value -1, 1 into -1 -1. So iota power 7. So iota power 7 is equal to minus iota. Iota power 8 is equal to -1, minus into minus, iota power 4 whole square. Iota power 4 value 1 whole square value. Iota power 4 whole square is equal to 1 whole power 2 is equal to iota power 8 value 1. You observe that iota power 4 value 1, iota power 4 8 power 1. So 4 multiple, iota power 4 multiple always is value are equal to 1. అంటే iota power 4 యొక్క మల్టిపుల్ ఉంటే దాని వాల్యూ ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో మరి ఇప్పుడు మనము iota power 5 plus iota power 6 plus iota power 7 plus iota power 8 ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది మాస్టర్ అని అంటే చూడండి ఇక్కడ.
సో ఈ వాల్యూ ఎంత అవుతుంది మాస్టరు? సో ఈ వాల్యూ ఎంత అవుతుంది చూడండి, iota పవర్ 5 వాల్యూ iota. సో నెక్స్ట్ iota పవర్ 6 వాల్యూ -1. సో iota పవర్ 7 వాల్యూ -iota. iota పవర్ 8 వాల్యూ +1. సో ఈ ప్లస్ iota +1 -1 క్యాన్సల్, ప్లస్ iota -iota క్యాన్సల్, ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద ఆన్సర్, ఆల్వేస్ ఈక్వల్ టు 0. అంటే కంటిన్యూ 4 టర్మ్స్ యాడింగ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం అయోటా పవర్ వాల్యూని డిఫైన్ చేయడానికి సో చాలా సింపుల్ గా సో చూడండి ఇక్కడ అయోటా పవర్ 4n ఈక్వల్ టు అయోటా పవర్ 4n ప్లస్ 1 ఈక్వల్ టు అయోటా పవర్ 4n ప్లస్ 2 రిమైండర్ 2. సో అయోటా పవర్ 4n ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు సో ప్లస్ 3 రిమైండర్ 0 న్యూమరేటర్ ఫస్ట్ టర్మ్. సో చూడండి అయోటా పవర్ 4n మీన్స్ 4 2 జా 8, 4 2 జా 8, ఎనీ న్యాచురల్ నెంబర్, n ఇస్ ద న్యాచురల్ నెంబర్, 4 2 జా 8 ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో అంటే ఇక్కడ దీని వాల్యూ 1. సో రిమైండర్ 1 వస్తే అంటే చూడండి ఇక్కడ మనకు 5 ఏం రాసుకోవచ్చు, సో 4 ప్లస్ 1, 4 ప్లస్ 1 అంటే ఏమవుతుంది, సో 4 ప్లస్ 1 అంటే అయోటా, అంటే రిమైండర్ 1 వస్తే అయోటా. సో రిమైండర్ 2 వస్తే మాస్టరు -1, రిమైండర్ 2 వస్తే -1, రిమైండర్ 3 వస్తే +1, రిమైండర్ 3 వస్తే -iota. సో ఇవి ఈ 4 పాయింట్స్ ని మీరు ఐడెంటిఫై చేసుకుంటే ఈజీగా మీకు ఎగ్జామ్ లో ఎంతో ఉపయోగపడుతుంది. సో వీటి మీద ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం ఇక్కడ మిత్రులారా. సో చూడండి ఇక్కడ సో ప్రాబ్లమ్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను. సో చూడండి ఇక్కడ సో ప్రాబ్లమ్స్ ని చేసినట్టయితే సో ప్రాబ్లమ్స్ చూద్దాం ఇక్కడ మనము. సో కొన్ని ప్రాబ్లమ్స్ ని సో అయోటా పవర్ 32 ఈక్వల్ టు అయోటా పవర్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ అయోటా పవర్ 2025. సో థర్డ్ వన్ అయోటా పవర్ 37 బై అయోటా పవర్ 17. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ అయోటా పవర్ 18 ప్లస్ అయోటా పవర్ 19 ప్లస్ అయోటా పవర్ 20 బై అయోటా పవర్ 16 ప్లస్ అయోటా పవర్ 20 ప్లస్ అయోటా పవర్ 31 ఈక్వల్ టు, ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ వాల్యూస్ ని చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ అయోటా పవర్ 32 అంటే సో 4 హోల్ పవర్ ఏం రాసుకోవచ్చు, ఇంత సింపుల్ గా రాద్దాం. ఇదంతా ఎందుకు మాస్టర్ అనుకుంటే సింపుల్ గా బై 4 రాసుకుంటే 4 1 జా 4 8 జా రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 1. ఒకవేళ రిమైండర్ 1 వస్తే సో రిమైండర్ 1 వస్తే చూద్దాం 4 యొక్క డివిజబుల్ రూల్ ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్. సో లాస్ట్ 2 డిజిట్స్ బై 4, 4 1 జా 4, 4 6 జా 24, రిమైండర్ 1. సో రిమైండర్ 1 వచ్చింది కాబట్టి అయోటా పవర్ 1. అయోటా పవర్ 1 అంటే ఎంత వాల్యూ, అయోటా. సో అయోటా. నెక్స్ట్ వన్ సో అయోటా పవర్ 4 అంటే బై 4, 4 1 జా 4 9 జా 36, రిమైండర్ ఎంత మనకు 1. సో అంటే న్యూమినేటర్ లో 1 అయోటా వచ్చేసింది, అయోటా బై నెక్స్ట్ వన్ బై 4. సో 4 1 జా 4, 4 జా 16, రిమైండర్ 1. సో రిమైండర్ 1 వచ్చింది అంటే అయోటా పవర్ 1 అంటే అయోటా. సో ప్లస్ న్యూమినేటర్ అయోటా, డినామినేటర్ అయోటా క్యాన్సల్, ఈక్వల్ టు 1 ఆన్సర్. నెక్స్ట్ వన్ సిమిలర్లీ ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి. సో చూడండి ఇక్కడ చూడండి అయోటా పవర్ బై 4 అంటే ఎంత 16 పోతే ఎంత రిమైండర్ 2 అంటే ఎంత -1. సో -1 అయోటా స్క్వేర్ అంటే -1. సో నెక్స్ట్ వన్ బై 4 రాసుకుంటే అయోటా 4 అంటే 16 అంటే రిమైండర్ 3 అంటే మైనస్ అయోటా. సో మైనస్ అయోటా అవుతుంది. సో మైనస్ అయోటా. నెక్స్ట్ వన్ బై 4 అంటే +1, రిమైండర్ 0 అంటే +1. సో +1 ఇస్ డివైడెడ్ బై, సో ఇదేమవుతుంది రిమైండర్ 0, 4 జా
4 4 జా 16 పోతే రిమైండర్ 0. రిమైండర్ 0 అంటే ఎంత ఆన్సర్ 1. సో ఇది 4 4 4 జా 4 16 ప్లస్ 1. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ప్లస్ 1. నెక్స్ట్ 1 ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 4 1 జా 4 4 4 4 6 జా 4 7 జా 4 7 జా పోతే రిమైండర్ 3. రిమైండర్ 3 అంటే ఎంత అవుతుంది? మైనస్ అయోటా. సో మైనస్ అయోటా వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తాం? ఈ ప్లస్ 1 కి మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు రిమైండర్ లో న్యూమినేటర్ ఏమైంది? మైనస్ అయోటా బై సో ప్లస్ 2 మైనస్ అయోటా. సో ఇక్కడ వరకు చేయొద్దు, కానీ ఇక్కడ వరకు ఉండదు. ఎప్పుడైనా మనకంటే ఇంకా ప్రాబ్లమ్స్ రాలే కదా. సో అయోటా ఎప్పుడు కూడా ఇమాజినరీ పార్ట్, అయోటా ఎప్పుడు కూడా మనకు సో న్యూమినేటర్ లో ఉండాలి, డినామినేటర్ లో అయోటా ఉండదు. అయోటా పోవాలంటే ఏం చేయాలి? రేషనలైజేషన్ 2 ప్లస్ అయోటా బై 2 ప్లస్ అయోటా. సో అప్పుడు మైనస్ అయోటా ఆఫ్ 2 ప్లస్ అయోటా బై సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. ఏ స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ మైనస్ అయోటా స్క్వేర్. సో మల్టిప్లై చేసుకుంటే మైనస్ 2 అయోటా మైనస్ అయోటా స్క్వేర్ బై సో 2 స్క్వేర్ వాల్యూ 4 అయోటా స్క్వేర్ వాల్యూ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ అయోటా స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మైనస్ 2 అయోటా బై సో 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5. దట్ ఈస్ ద ఆన్సర్. 1 minus 2 iota by 5. That is the answer simplification. సో ఈ విధంగా మనము అయోటా ప్రాబ్లమ్స్ ని చేసుకోవడం జరుగుతుంది మిత్రులారా. సో రైట్, ఈ విధంగా అయోటా వాల్యూస్ ని ఐడెంటిఫై చేస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ కూడా, పీవైక్యూస్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం ఇక్కడ. సో కొన్ని పీవైక్యూస్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాము. సో ఫస్ట్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంటిన్యూషన్ లో పీవైక్యూస్ కూడా చూద్దాం మిత్రులారా. సో రైట్, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకు కాంజుగేటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. సో కాంజుగేటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. సార్ కాంజుగేటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. సో వాట్ ఈస్ ద కాంజుగేటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్? దీనికన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ కూడా చూద్దాం ఇక్కడ. సో రైట్, ఇక్కడ ఏంటిది మాస్టర్ అంటే సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్ కెన్ బి ఫార్మ్డ్ బై so z is equal, c is equal to z is equal to a plus iota b. A plus b iota b is called the complex number. So both are the complex number. So it is the a is the real part of complex number, real part. So real part of the complex number, real part of complex number, real part of the z. So b is the imaginary part of the z. So iota means imaginary symbol. So imaginary symbol. So both are the very important concept. So a plus b iota is called the, a means is the real part, b means is the imaginary part. So iota means so imaginary symbol. One more example, find the real part. So x plus iota, so cos theta plus iota sin theta equal to z. Then find the real part of the z. So is equal to, then find the real part of the z. So real part of the z means so a value is the real part. So a value is the real part of z is equal to cos theta. So cos theta, it is the real part of cos theta, imaginary part of sin theta. So it is a complex number. So complex number. So conjugate of complex number. If a complex number z is equal to a plus iota b, z is equal a plus iota b is the complex number. Z is equal a plus iota b is a complex number. So then conjugate of complex number a minus iota b is called the conjugate of complex number. So complex number, if a complex number z is equal to a plus iota b,
then a minus iota b is called the conjugate of complex number. So complex number and conjugate complex number only is the different is imaginary part of the symbol change. Imaginary part of the symbol change. So imaginary part of the symbol change, it is the complex number. So it is the conjugate of complex number. The conjugate complex number is denoted by conjugate complex number, conjugate complex number, conjugate complex number, conjugate complex number is denoted by z bar. So z bar. One more example. Z is equal to 3 plus 4 iota. Then find the conjugate complex number. Conjugate complex number. Conjugate complex number. So what is the conjugate complex number? So Z is equal to 3 plus 4 iota. So conjugate complex number means Z bar is equal to 3 minus 4 iota. Z is equal to 3 minus 4 iota. One more example. So Z is equal to 3 minus 5 iota. Then find the Z bar. So Z bar is equal to, so 3. The minus symbol change of the imaginary part. So ఇక్కడ మైనస్ ఉంది, ఏమవుతుంది సింబల్ ప్లస్ అవుతుంది, ప్లస్ 5 iota. So plus 5 iota. It is the conjugate of complex number. It is a conjugate of complex number. It is a complex number. Complex number is the 3 minus 5 iota. So very important. That is a properties. So properties means properties. So conjugate of complex number properties. So conjugate of complex number properties means properties. So properties means number 1. So Z plus Z bar is equal to, Z plus Z bar is equal to 2 real part of Z. 2 real part of Z. ఇదిగో minus 4 iota plus 4 iota cancel అయిపోతే 3 plus 3 9. So real part 2 into 2 3 ja 6. 2 3 ja 6. So 2 real part of the Z. So second one, Z minus Z bar is equal to, so plus 3 minus 3 cancel, 4 iota plus 4 iota plus 8 iota means 2 imaginary part of the Z. 2 imaginary part of the Z. 2 imaginary part of the Z. So next one, so Z1 plus Z2 bar is equal to, next one, Z into Z bar. So Z into Z bar is equal to, Z into Z bar is equal to mod Z whole square. So mod Z whole square. A plus B into A minus B. A square plus B square means mod Z whole square. So mod Z whole square. That is a very important properties. Next one. So next one, modulus of the complex number. So modulus of the complex number. So modulus of the complex number, if Z is equal to A plus iota B, then modulus of complex number, 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 square root of A square plus B square. So modulus of, it is denoted by mod Z. So mod Z is equal to square root of A square plus B square. So one more example problem.
one more example problem. So one more example. Z is equal to 3 plus 4 iota. So then find the modulus of complex number. Modulus of complex number. So modulus of complex number is equal to mod Z is equal to square root of a square means 3 square 9 plus b square means 16 4 square. So is equal to 9 plus 4 is equal to 9 plus 16 equal to 25. Root 25 is equal to so 5. Root 25 is equal to so 5. So very important concept too. So one more example problem. One more example problem. Z is equal to cos theta minus iota sin theta. So then mod Z is equal to so mod Z is equal to square root of cos theta means cos a square means cos square theta plus b square means sin square theta. Cos square theta plus sin square theta equal to identity 1. So root 1 is equal to 1. So that is the answer. So very important. So concept modulus. సో మరి మనకి ఇక్కడ మనకు ప్లస్ వాల్యూ ఉన్న మైనస్ ప్రాపర్టీ చూద్దాం ఒకసారి. ఇంపార్టెంట్ అయిన పాయింట్స్. సో నోట్ పాయింట్స్ ఇవి ఎగ్జామ్ లో బాగా ఉపయోగపడతాయి మిత్రులారా. చూడండి ఇక్కడ. సో మాడ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు అంటే మాడ్ ఏ ప్లస్ అయోటా బి is equal to mod minus a plus iota b equal to mod minus a minus iota b equal to mod a minus iota b. Both are 1 2 3 4 ఈ కాంప్లెక్స్ నెంబర్ లో ఈ రూపంలో ఉన్న ఏ కాంప్లెక్స్ నెంబర్ యొక్క మాడ్యులస్ వాల్యూ అయినా ఈక్వల్ టు a square plus b square. A square plus b square. So very zero complex number means zero complex number. So mod z is equal to 0. Then z is equal to 0 plus 0 iota. Mod z is equal to 0. Z is equal to 0 plus 0 iota. That is the conjugate zero complex number. So zero complex number. So one more important అయినా ఈ పాయింట్. సో మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ కి సో దీన్ని చూడండి ఇక్కడ 3 plus 4 iota modulus equal to modulus minus 3 plus 4 iota. So is equal to modulus of minus 3 minus 4 iota equal to 3 minus 4 iota equal to square root of 9 plus 16 equal to 5. So it is the answer. So ఏ కాంప్లెక్స్ నెంబర్ యొక్క మాడ్యులస్ వాల్యూ అయినా కూడా √5 అనే అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మాడ్యులస్ యొక్క కాన్సెప్ట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చూద్దాం ఇక్కడ. సో మాడ్యులస్ లో మనకు మరి కొన్ని పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో Z1, Z2 are two complex numbers. Z1, Z2 are two complex numbers. So Z1, Z2 is complex number means so mod Z1 plus Z2. So mod Z1 plus mod Z2. సార్ ఇప్పుడు ఈ రెండిట్లో ఏ వాల్యూ ఎక్కువగా ఉంటుంది మాస్టరు అంటే ఇండివిజువల్ గా మాడ్ చేసినాం కాబట్టి రెండింటిని యాడ్ చేసి మాడ్ చేసినావు. ఇదేమో ఇండివిజువల్ గా చేసినావు కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. సో మాడ్ Z1 మైనస్ మాడ్ Z2. మాడ్ Z1 మైనస్ మాడ్ Z2. సో ఇప్పుడు ఇందులో ఏది ఎక్కువ ఉంటుంది మాస్టరు ఇండివిజువల్ గా ఉంది అంటే ఇక్కడనేమో సబ్ట్రాక్షన్ ఉంది. సో ఇక్కడనేమో ఇండివిజువల్ గా చేసావు. సో ఇది కూడా ఏమవుతుంది లెస్ దెన్ ఆర్ ఈక్వల్. ఈ వాల్యూ ఎక్కువగా ఉంటుంది ఈ వాల్యూతో కంపారిజన్ చేస్తే. సో నెక్స్ట్ వన్ చూద్దాం ఇక్కడ. సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. మాడ్ Z1 మైనస్ మాడ్ Z2. సో మాడ్ Z1 సారీ ప్లస్ కదా. సో మాడ్ Z1 మైనస్ మాడ్ Z1 మాడ్ మైనస్ Z1 మైనస్ మాడ్ Z2. సో ఇప్పుడు చూడండి ఇండివిజువల్ గా చేస్తే సో ఈ వాల్యూ ఎక్కువగా
ఉంటుంది. సో mod z1 మైనస్ z2 సో ఇంటూలో ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. mod z1 into mod z2 equal to mod z1 into mod z2. So next one, mod z1 by mod z2 equal to mod z1 by mod z2. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మరియు నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ ప్రాపర్టీ చూడండి mod z1 పవర్ n ఈక్వల్ టు mod z హోల్ పవర్ n. సో నెక్స్ట్ వన్, సో mod k into z is equal to so k into mod z. సో mod z కాన్స్టెంట్, k means is కాన్స్టెంట్. సో పవర్ n, సో mod z వాల్యూ వచ్చిన తర్వాత పవర్ n కూడా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ z1 into z2 into z3 into so on so zn modulus equal to so mod z1 into mod z2 into so on so mod zn. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉందనుకోండి, సో సపరేట్ ఈక్వల్ టు మొత్తం కలిపి చేసినా కూడా ఈక్వల్ వస్తుంది. సో అంటే ఇక్కడ చూడండి z1 into z2 into z3 into z4. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈక్వల్ టు అంటే ప్రాబ్లమ్స్ ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి ఇక్కడ సో 1 ప్లస్ అయోటా 2 ప్లస్ అయోటా 3 ప్లస్ అయోటా 3 ప్లస్ అయోటా ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ అయోటా వై, దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అడిగాడు. ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నా మాస్టరు అని అంటే బోత్ సైడ్ మాడ్యులస్ అప్లై చేస్తున్నా. బోత్ సైడ్ మాడ్యులస్ అప్లై చేస్తే 1 ప్లస్ అయోటా 2 ప్లస్ అయోటా 3 ప్లస్ అయోటా ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ప్లస్ అయోటా వై. సో నెక్స్ట్ వన్ మాడ్యులస్ ఇండివిజువల్ గా రాసుకుంటే 1 ప్లస్ 1 అయోటా, సో 2 ప్లస్ అయోటా, సో 3 ప్లస్ అయోటా ఈక్వల్ టు mod x ప్లస్ అయోటా y. సో రైట్, నెక్స్ట్ వన్ మాడ్యులస్ వాల్యూ ఏంటిది? mod z is equal to x ప్లస్ అయోటా y. సో దెన్ దట్ ఇంప్లైస్ mod z is equal to square root of x square plus y square. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 1 2 స్క్వేర్ ప్లస్ 1. So square root of 9 plus 1 is equal to square root of x square plus y square. So root a into root b into root c, root abc. So root 2 into so 5 into 10 is equal to square root of x square plus y square. Left side right side root cancel. So x square plus y square is equal to so 2 into 5 into 10 answer. సో ఈ విధంగా రాసుకోవచ్చు, లేదా మల్టిప్లికేషన్ చేసి 100 కూడా రాసుకోవచ్చు. ఓకేనా? రైట్. అంటే ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఈజీగా చేయగలగాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ స్క్వేర్ రూట్ కాంప్లెక్స్ నెంబర్. Square root complex number means so z is equal to a plus iota b, then the square root complex number is equal to square root a plus iota b is equal to so a plus b iota equal to plus or minus so square root of mod z plus a by 2. So next one so కామా, ఇక్కడ మనకు ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ తీసుకోండి, ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ తీసుకుంటాము. సో మరి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సో ప్లస్ ఉంది కాబట్టి మనము ప్లస్ అయోటా ఇంటూ
నెక్స్ట్ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్ జెడ్. సో ఇక్కడ మైనస్ ఏ. సో ఇమాజినరీ పార్ట్కి మైనస్ ఏ, రియల్ పార్ట్కి ప్లస్ ఏ. సో డివైడెడ్ బై 2. సో ఈ విధంగా మనము ఆన్సర్ చేస్తాము. సో ఒకవేళ ఇక్కడ ఇది నెంబర్ 1. సో నెంబర్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ అయోటా బి. సో ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్ జెడ్ ప్లస్ ఏ బై 2. సో ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ అయోటా మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అయోటా స్క్వేర్ రూట్ ఆఫ్ సో మాడ్ జెడ్ మైనస్ ఏ బై 2. సో రైట్, ఈ ఫార్ములాస్ని ఉపయోగిస్తాం. వేర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మాస్టర్? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ అయోటా బి. సో దెన్ మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇదే మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వద్దాం ఇక్కడ. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం, z is equal to 3 plus 4 iota. So then find the square root complex number. So square root complex number, square root of 3 plus 4 iota. So is equal to plus or minus square root of a square means 9 plus 4 means 16. So plus 4. So plus 4. So by మీకు సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ మీకు సపరేట్ గా రాసుకుంటే ఈజీగా అర్థమైంది. మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 ఈక్వల్ టు 5. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ 3 plus 4 iota equal plus or minus square root of mod z value 5, a value plus 4 by 2. Next one plus iota. So square root of 9 plus 16. So mod z value 5 minus a means minus 4 by 2. So right, plus or minus root 5 plus 4 9, root 9 by 3 by 2. So 3 by 2. Next one plus iota. So 1 by 2. That is the answer. So very very important. So ఈ విధంగా మనము ప్రాబ్లం చేస్తాం మిత్రులారా. సో అంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు సో వన్ మోర్ ఇంపార్టెంట్ అయిన ఈ కాన్సెప్ట్ గా మనము పరిగణలోకి తీసుకుంటాము. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్. ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తే చూడండి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ అయోటా బి ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ అయోటా వై. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ అయోటా వై అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ వాల్యూ రాస్తాడు, వై ఇస్ ఈక్వల్ ఇక్కడ వాల్యూ రాస్తాడు. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ ఏంటిది? మాడ్ జెడ్. సో మాడ్ జెడ్ ప్లస్ ఏ బై 2. సో వై ఇస్ ఈక్వల్ టు మాడ్ జెడ్ ప్లస్ ఏ బై 2. అంటే ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే సో మరి ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే సారీ అండి, ఇక్కడ నేను సో ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే సో రైట్, నేను ఇక్కడ వాల్యూని కంప్లీట్గా రూట్ వాల్యూని రాసేసాను, రూట్ మొత్తానికి రాయలేదు. సో రైట్, మరి రూట్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 by 2 ప్లస్ ఆర్ మైనస్ ఐ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 by 2. సో అప్పుడు ఏమవుతుంది మాస్టర్? ప్లస్ ఆర్ మైనస్ 3 by root 2 ప్లస్ అయోటా 1 by root 2. సో రూట్ 2ని కామన్ తీసి కూడా రాసుకోవచ్చు. ఓకేనా? రైట్, ఇక్కడ నేను రూట్ వాల్యూ. సో ఈ విధంగా మనము రూట్ వాల్యూస్ని ఈ విధంగా మనము వాల్యూస్ని డిఫైన్ చేసుకుంటాము. సో కాబట్టి ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. సో ఈ యొక్క రూట్స్ వాల్యూస్లో కూడా ఇది సేమ్ మనం ఇంతకుముందు చెప్పుకున్న 2 ఫార్ములాస్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఒకటి ప్లస్, ఒకటి మైనస్. సో ఇక్కడ చూడండి, ఇది ప్లస్ ఇది యాడ్ చేసుకుంటే మనకి ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మాస్టర్ చూడండి ఇక్కడ
2 రూట్ ఆఫ్ మాడ్ జెడ్. దీన్ని ఏం రాసుకోవచ్చు సింపుల్ గా? సో అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మాడ్ జెడ్ ప్లస్ 2a 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 గా రాసుకోవచ్చు. అంటే 2 మాడ్ జెడ్ ప్లస్ 2a గా రాసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మాడ్ జెడ్ మైనస్ 2a. సో మైనస్ 2a ఇది ఆబ్జెక్టివ్ లో చాలా ఉపయోగపడుతుంది. సార్ ఇది రూట్ అయోటా అంటే ఏమవుతుంది? a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు 1. సో మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఎంత? అప్పుడు 0 ప్లస్ 1 ఈక్వల్ టు 1 రూట్ 1 వాల్యూ. కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 1/√2. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 అయోటా ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వాల్యూ 1 అవుతుంది కదా. సో 1 మైనస్ 0/2. సో రూట్ 2 అవుతుంది. సో ప్లస్ అయోటా 1 ప్లస్ 1 మైనస్ 0/√2. సో అప్పుడు ఏమవుతుంది మాస్టర్? ప్లస్ ఆర్ మైనస్ 1/√2 ప్లస్ అయోటా 1/√2. సో ఈ విధంగా మనము అయోటా యొక్క వాల్యూస్ ని ఈ విధంగా అయోటా యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ ఏమవుతుంది? 1/2 ప్లస్ అయోటా 1/√2. సో ఇది కూడా మనకు వన్ మోర్ ఎగ్జామ్ లో అడిగిన కాన్సెప్ట్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ గా ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాము అంటే కాంప్లెక్స్ నెంబర్స్, కాంజుగేటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ప్రాపర్టీస్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివైడెడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రల్ పవర్ అయోటా ఉన్నప్పుడు సో పవర్ ఈస్ ద 4 మల్టిపుల్స్ ఉంటే దాని వాల్యూ ఆల్వేస్ 1 అని చెప్పుకున్నాము. ఒకవేళ రిమైండర్ 0 వచ్చింది అనుకోండి 1, రిమైండర్ 1 వచ్చింది అనుకోండి అయోటా, రిమైండర్ 2 వచ్చింది అనుకోండి -1, రిమైండర్ 3 వచ్చింది అనుకోండి మైనస్ అయోటా. మరి రిమైండర్ దేంతో సార్ డివిజబుల్ చేసింది? 4 తో డివిజబుల్ చేస్తే రిమైండర్ 0 వస్తే చెప్పుకున్నాం మనం. అవి కూడా మనము 4 పాయింట్స్ ఇంపార్టెంట్ రాసుకున్నాం. 4n ఈజ్ ఈక్వల్ టు 1, 4n ప్లస్ 1 అయోటా పవర్ 4n ప్లస్ 1 అయోటా పవర్ 4n ప్లస్ 2 -1, అయోటా పవర్ 4n ప్లస్ 3 మైనస్ అయోటా. సో ఆ 4 పాయింట్స్. సో ఆ 4 పాయింట్ చెప్పుకున్నాం. తర్వాత కాంజుగేటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, తర్వాత మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, సో మల్టిపుల్ ఆఫ్ ఇన్వర్స్ కాంప్లెక్స్ నెంబర్స్. సో టోటల్ గా టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ టోటల్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఆ కాంజుగేటివ్ టోటల్ గా ఈ కాంప్లెక్స్ నెంబర్స్ కి సంబంధించిన ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పిన టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ని సో కంటిన్యూషన్ లో చూద్దాం. ఇవన్నీ కూడా PYQs. సో 2000 to 2003 లో 2000 to 2004 లో వచ్చిన PYQs చూద్దాం ఇక్కడ. సో ఏమన్నాడు ఇక్కడ? చాలా మంది కూడా రూట్ a ఇంటూ రూట్ బి రూట్ ఏబి ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని ఆన్సర్ ఇది పెడతారు, కానీ ఇది కాదు మాస్టరు. సో అప్పుడు ఏం రాసుకోవాలంటే రూట్ మైనస్ ఏ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ ఇంటూ రూట్ ఆఫ్ మైనస్ అయోటా వాల్యూ -1 కదా. సో -1. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఇంటూ రూట్ ఆఫ్ -1. సార్ ఇక్కడ రూట్ ఏ ఇంటూ అయోటా సో ఈక్వల్ రూట్ బి ఈజ్ ఇంటూ అయోటా. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేయాలి కదా, రూట్ ఏ ఇంటూ ఉంది కదా. సో అంటే రూట్ ఏ ఇంటూ అయోటా ఇంటూ రూట్ బి ఇంటూ అయోటా. సో రూట్ ఏ ఇంటూ రూట్ బి రూట్ ఏబి. సో అయోటా ఇంటూ అయోటా స్క్వేర్ వాల్యూ మైనస్. సో రూట్ ఆఫ్ ఏబి. సో అంటే ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మైనస్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ వన్ ప్రాబ్లం చూసే ప్రయత్నం చేయండి. అయోటా స్క్వేర్, అయోటా పవర్ 4, అయోటా పవర్ 3, అయోటా పవర్ 4, అయోటా పవర్
సో అండ్ సో iota పవర్ 1000. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఏ విధంగా చేయాలి సార్ అంటే iota పవర్ 2 ప్లస్ iota క్యూబ్ ప్లస్ iota పవర్ 4 ప్లస్ సో అండ్ సో iota పవర్ 4000. సో iota పవర్ 4000. యాక్చువల్గా ఈ 2 నుండి 4000 వరకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి మాత్రం అంటే యాక్చువల్గా మనము ఎవ్రీ 4 టైమ్స్ గా చూడండి ఇక్కడ దీని వాల్యూ ఎంత -1, దీని వాల్యూ ఎంత -iota, దీని వాల్యూ ఎంత +1. సో నెక్స్ట్ వన్ iota పవర్ 5 వాల్యూ ఎంత అవుతుంది +iota అవుతుంది. అంటే ఎవ్రీ 4 టైమ్స్ ఒకసారి 0 అవుతుంది. చూడండి ఒకసారి +1 కి -1 ప్లస్ iota -1 iota ఈక్వల్ టు 0. అంటే ఎవ్రీ 4 టైమ్స్ కి ఒకసారి 0 అవుతుంది. మరి అవి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి మాస్టర్ అంటే 2 to 4000 అంటే 3999 వరకు ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి మాస్టర్ అని అంటే సో 3099 వరకు ఉంటాయి. 1 నుండి 4000 వరకు అయితే 4000 టర్మ్స్ ఉండాలి. కానీ ఫస్ట్ టర్మ్ లేదు కాబట్టి ఎంత తక్కువ ఉంటుంది, 1 తక్కువ ఉంటుంది కాబట్టి 3990 వరకు ఉంటాయి. మరి 3990 టర్మ్స్ లో ఎవ్రీ 4 టైమ్స్ కి ఒకసారి క్యాన్సల్ 0 అవుతుంది కదా, కాబట్టి అప్పుడు 4 తో డివైడ్ చేసుకుంటే బై 4 4 1 జా 4 4 9 జా 36 4 9 జా 36 పోతుంది 3 ఉంటుంది మళ్ళీ 39 4 9 జా 36 సో మళ్ళీ 4 9 జా 36 సో 4 9 జా 36 పోతే 3 ఉంటుంది. అంటే మొదటి 3 టర్మ్స్ తీసుకోండి. సో ఫస్ట్ 3 టర్మ్స్ తీసుకుంటే మనకు వాల్యూ వచ్చేది. ఫస్ట్ 3 టర్మ్స్ అంటే ఏంటిది iota స్క్వేర్ ప్లస్ iota క్యూబ్ ప్లస్ iota పవర్ 4. అంటే ఈ 3 టర్మ్స్ ఫస్ట్ 3 టర్మ్స్ ఎందుకు తీసుకోవాలి సార్ అనేది డౌట్ వస్తుంది కొంతమందికి. లాస్ట్ 3 టర్మ్స్ కూడా తీసుకోవచ్చు, నీ ఇష్టం, ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. సో iota స్క్వేర్ రిమైండర్ 3 ఉంది కాబట్టి ఫస్ట్ 3 టర్మ్స్ తీసుకున్నాము. అంటే 999 టైమ్స్ 0 అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 3 టర్మ్స్ మాత్రమే మిగిలాయి. కాబట్టి ఆ 3 టర్మ్స్ ఏంటి మాత్రం అంటే ఫస్ట్ ఈ 3 అయినా తీసుకోవచ్చు, లాస్ట్ 3 అయినా తీసుకోవచ్చు, నీ ఇష్టం. సో అప్పుడు -1 సో ప్లస్ iota సో +1 ఈ +1 -1 క్యాన్సల్ iota ఆన్సర్. ఇట్ ఈస్ ద ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో ఎంసెట్ 2019 తెలంగాణలో అడిగాడు. సో చూడండి ఇక్కడ చాలా బేసికల్ గా మనకు మామూలుగా 1 నుంచి ఇచ్చేస్తే డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. ఎందుకు టర్మ్స్ నెంబర్ ఆఫ్ జీరోస్ అన్ని జీరోస్ అయిపోయినాయి కాబట్టి 0 అవుతుంది ఆన్సర్. ఒకవేళ 1 iota ప్లస్ iota స్క్వేర్ కాంచి iota నుండి ఇస్తే ఆల్ టర్మ్స్ 0 వచ్చేసు కాబట్టి ఆన్సర్ 0. కానీ ఫస్ట్ టర్మ్ ని డిలీట్ చేసి iota స్క్వేర్ iota క్యూబ్ iota పవర్ 4 iota పవర్ 5 సో ఆన్సర్ iota పవర్ 4000 వరకు ఇచ్చాడు. కాబట్టి ఈ విధంగా ఉంది, చూసుకోండి, 1కి 2 సార్లు చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ మరి మనకు iota పవర్ 1 ప్లస్ iota బై 1 మైనస్ iota హోల్ పవర్ 4. సో రైట్ ప్లస్ iota మైనస్ iota బై 1 ప్లస్ iota హోల్ పవర్ 4. చాలా ఈజీ అండి, చేద్దాం ఇక్కడ. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మనం కాంప్లెక్స్ నెంబర్ చేస్తున్నామంటే డినామినేటర్ లో iota ఉండొద్దు, iota ని డిలీట్ చేయాలి. It is the most important point is the denominator, iota is the deleted. So iota power value rationalization plus iota whole square by 1 plus so 1 plus iota into 1 minus so iota so whole power 4 plus so 1 minus iota whole square by 1 plus iota into 1 minus iota 1 minus iota whole power 4. So is equal to a plus b whole square 1 plus iota square plus 2 iota by a plus b into a minus b a square minus iota square so whole power 4 plus next one 1 a minus b whole square a square plus b square minus 2 iota by 1 plus 1 square plus 1 square minus iota square a plus b into a minus b. So right, e plus 1 minus 1 cancel 2 iota by
So 2 iota by, so minus iota square value, minus 1, minus into minus, plus, so plus 1 plus 1 plus 2, plus 2 whole power 4, plus next one plus 1 minus 1 cancel, minus 2 iota, minus 2 iota by, so 1 plus 1 2, so 2 whole power 4, so denominator 2 numerator 2 cancel, iota power 4 value 1, so plus minus 4 means, so minus 4 whole power 4 means, so plus 1, so next iota power 4 value, iota power 4 value 4 1, so 1 plus 1 equal to 2 answer, 1 plus 1 equal to 2 answer. సో ఇదంతా మనం ఎవ్రీ టైం చేయని అవసరం లేదు, ఒకటికి రెండు సార్లు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా సందర్భాల్లో ఎగ్జామ్ లో కూడా మనకు ప్రాబ్లం చేసేటప్పుడు వస్తుంది. 1 ప్లస్ అయోటా బై 1 మైనస్ అయోటా ఉన్నా, 1 మైనస్ అయోటా బై 1 ప్లస్ అయోటా ఉన్నా దాని ఆన్సర్ ఇక్కడ న్యూమినేటర్ లో ప్లస్ ఉంటే ఆన్సర్ ప్లస్ 1 రాసుకోండి. సో న్యూమినేటర్ లో మైనస్ ఉంటే మైనస్ రాసుకోండి. పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంది అనుకోండి, అది కూడా ప్లస్ అవుతుంది ఇవి ఆల్వేస్. సో అది కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి, చాలా సందర్భాలలో కూడా వస్తుంది అది. నెక్స్ట్ వన్, సో ద రియల్ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్, ద రియల్ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఓన్లీ is the real part. So z is equal to 5 plus 2 iota by, so 5 minus, so 2 minus 5 iota, so into rationalization, so 2 plus 5 iota by, so 2 plus 5 iota, so minus 3 plus 4 iota by, so 4 plus 3 iota, rationalization, so 4 minus 3 iota by, so 4 minus 3 iota, so minus 1 by iota, rationalization, iota by iota. So right, next one, z is equal to, so a plus b into multiplication, 2 5s are 10, 2 5s are 10 plus, so iota into iota, iota square value minus 10, minus 10, next one వచ్చేసి plus 25 iota, so next one వచ్చేసి plus 4 iota, plus 4 iota by, so a square value 4 plus b square value 4 plus b square value 25 plus 25 plus 25, so next one minus 3 4 ja 3 4 ja 3 4 ja 12 12, next one 3 4 ja 12 plus 12, so plus 12, next one వచ్చేసి చూడండి ఇక్కడ మనకు 3 4 ja 12 12 iota, so 3 4 ja 12, sorry, so 3 into 4 12, next one వచ్చేసి సో 12 iota square value minus, minus into minus, so sorry ఇక్కడ చూడండి యాక్చువల్లీ మైనస్ ఉంటుంది, సో ఏ minus iota, minus into minus plus, so plus iota, so plus iota means so 12, so plus 12, నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఇక్కడ మనకు సో మైనస్ 9 iota, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లస్ 12 16 iota, సో 4 4 ja 16 iota is divided by, so 16 minus, so minus into minus, so plus 9, so plus 9 plus minus iota by, so minus 1, so minus 1, so z is equal to మన యాక్చువల్లీ ఇక్కడ మైనస్ ఉంది మాస్టర్, సారీ చిన్న మిస్టేక్, నేను ప్రాబ్లంలో మైనస్ చూసుకోలేదు, సో 3 minus 4 iota by 4 plus 3 iota, rationalization 4 minus 3 iota by 4 minus 3 iota, సో మైనస్, అప్పుడు 3 4 ja 12, సో నెక్స్ట్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో 12, నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఇక్కడ మనకు సో మైనస్ 9 iota, నెక్స్ట్ మైనస్ 16 iota, సో బై, సో 4 4 ja 16, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ 6 ప్లస్ 9 ప్లస్ 9, సో నెక్స్ట్ వన్ స్టెప్ ప్లస్ 10 మైనస్ 10 క్యాన్సల్, టోటల్ 29 iota by 29,
So minus plus 12 minus 12 cancel, minus 25 minus 25 iota by, so plus 25, so minus and minus cancel plus, so iota, so total values are, minus iota plus iota cancel, z is equal to iota. So z is equal to iota means, so z is equal to 0 plus iota. What is the real part of, the z is equal to 0. So answer is 0. ఆన్సర్ ఈజ్ జీరో. చూసుకోండి ఒకటికి రెండు సార్లు. అంటే మనము ప్రాబ్లం చేసేటప్పుడు కూడా సో అబ్జర్వ్ చేయండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, the modulus of the complex number, z is equal to 1 plus 2 iota. Both side modulus apply చేసేసిన, minus 2 plus iota. సో వాల్యూ ఏమవుతుంది మాస్టర్ ఇక్కడ మనకు మాడ్యులస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus 4 into square root of 4 plus 1. So is equal to root 5 into root 5. Root a into root a 5. Answer is 5. So that is the answer. AP 2020 లో అడిగిన ప్రాబ్లం. సో డైరెక్ట్ ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం ప్రాపర్టీ mod z1 into z2 equal to mod z1 into mod z2. సో ఈ ప్రాపర్టీని మనము యూజ్ చేయడం జరిగింది. ఇంటూలో ఉంది, డైరెక్ట్ రాసేసుకున్నాం. నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనకు z1 is equal to n is equal to 1 is equal to, so 1 plus iota root 2 whole power n. So n is the real number, n is the integer number. Then 1 by 9 real part of z4 z bar ఉంచాడు. సో మనకు z4 is equal to 1 plus iota root 2 whole power 4. So next one, z5 is equal to 1 plus iota root 2 whole power 5. z5 bar, so z5 bar is equal to, so 1 minus iota root 2 whole power 4, so whole power 5. So imaginary number only, symbol change. So right, it is the z1 4 into z2. So z4 into z5 bar. So z4 value 1 plus iota root 2 whole power 4. So into z5 bar means 1 minus iota root 2 whole power 5. So the common 1 plus iota root 2 whole power 4. So into 1 minus iota root 2 whole power 4 into remaining 5 ఉంది కదా, ఇంకా remaining 1 term 1 minus iota power root 2 is equal to, so ఇక్కడ చూడండి x power n y power n, x power n y power n, x power x into y whole power n, 1 plus iota root 2 into 1 minus iota root 2 whole power 4. So into 1 minus iota root power 4 2 into, so right ఇప్పుడు, so a plus b into a minus b, a square minus b square. So 1 plus, so root 2 whole square means so plus 1. So plus 1 means so 2 whole power 4. Square ke root 2 cancel. So into 1 minus iota power root 2. So 1 power 3 power 4 means 81 into 1 minus iota root 2. సో రైట్, ఇట్ ఈస్ ద వాల్యూ, దీని వాల్యూ. ఇందులో రియల్ పార్ట్ ఏమవుతుంది మాస్టర్, 81. సో 81 మనకు కావాల్సింది 1 by 9 into z4 into z5 bar is equal to real part means, so real part value, so 81 into extra ఏముంది 1 by 9. సో 1 by 9, 9 1 ja 9 9 ja is equal to 9. So 9 answer. So it is the answer is 9.
సో మనము ఈ విధంగా చేయడం జరిగింది. సో ఈజీ కాన్సెప్ట్. మనకు ఇక్కడ మనము కామన్ తీసుకునేది కాన్సెప్ట్, ఇక్కడ ఐడియా అంటే ఇక్కడ ఎక్స్ పవర్, ఇక్కడ ఫార్ములా కూడా రాస్తే చూడండి, ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ వై పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై హోల్ పవర్ ఎన్. సో ఈ ఫార్ములాని మనము ఇక్కడ యూజ్ చేసుకున్నాము. సో ఇక్కడ యూజ్ చేసాము. ఇది ఎక్స్, ఇది వై, ఎక్స్ పవర్ ఎన్, వై పవర్ ఎన్, ఎక్స్ వై హోల్ పవర్ ఎన్. సో ఈ విధంగా రాసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలిగాము. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు నెక్స్ట్ కాన్సెప్ట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ద కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. The conjugate of complex number 5 iota by 7 plus iota. Conjugate means first of all z. So z bar is equal to z is equal means integrate denominator iota deleted 5 iota of 7 minus iota by, so 7 plus iota into 7 minus iota rationalization. So 3 5 is 35 iota. Next one, iota square value minus iota square 5 by, so a plus b into a minus b whole square. So answer, so 5 square means iota square value minus into minus plus. So 5 of 35 iota, 5 minus 35 iota by, so 9 plus 1 50. So 50. So what is the common? 5 common. 1 minus 7 iota by, so 50. 5 1 ja, 5 10 ja. So 1 minus 7 iota by 10. So 1 minus 7 iota. 1 minus 7 iota by 10. So that is the answer, is first option. First option is correct answer. So చూసుకోండి ఒకటి రెండు సార్లు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, 1 plus iota whole power n is equal to 1 minus iota whole power n. So it is a last positive integer n value. So 1 plus iota whole power n is equal to 1 minus iota whole power n. So into 1 ఉందనుకుంటే అప్పుడు ఏమంది, 1 plus iota whole power n by 1 minus iota whole power n equal to 1. So x by n, y by n, x by 1 plus iota by 1 minus iota whole power n equal to 1. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అనుకున్నాము, ఇక్కడ ప్లస్ ఉంది అంటే అయోటా పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1. సో అయోటా పవర్ n వాల్యూ ఎక్కడ వాల్యూ ఈక్వల్ అవుతుంది, 1 ఎప్పుడు అవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 4. సో n ఈజ్ ఈక్వల్ టు 4, అయోటా పవర్ 4 ఈక్వల్ టు 1, లీస్ట్ నెంబర్. ఇట్ ఈస్ ద ఆన్సర్, ఈస్ కరెక్ట్ ఆన్సర్. 8 కూడా అవుతుంది, బట్ కానీ పాజిటివ్ లీస్ట్ అన్నాడు కాబట్టి చిన్న నెంబర్ తీసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ వన్, ద హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ n such that, so 1 plus iota by 1 minus iota whole power n is equal to 1. సో దీని వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది, ఇప్పుడే రాసుకున్నాం మనం. దీని వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది, iota power n is equal to 1. సో వాట్ ఈస్ ద n is equal to 4. సో ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే మనకు 1 నుండి 1, 2, 3, so on. So 2021. సో 2021 వరకు n వాల్యూస్, నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్. సో 1 నుండి n వరకు అంటే 4 తో డివిజబుల్ అయ్యే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ 1 అవుతుంది. ఆన్సర్ 1 అవుతుంది. అంటే 4 తో డివిజబుల్ అయ్యే నెంబర్లు హౌ మెనీ నెంబర్స్, 2000 అంటే 5 by 4, 4 1 జా, 4 5 జా, 4 5 జా. సో రిమైండర్ 1 మనకు అవసరం లేదు. అంటే ఆన్సర్ ఏంటిది, n వాల్యూ, నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ అని. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ అని 505. సో 505 is the answer. సో 505 నెంబర్స్ ఉంటాయి. ఏంటి సార్ ఈ 505 నెంబర్స్ అంటే 4, 8, 16, 12, 16, 20, లాస్ట్ వన్ 2020. సో ఇవన్నీ కూడా సో n వాల్యూస్.
n is equal to values. సో n is equal to values. అవన్నీ ఎన్ని ఉంటాయి మాస్టర్ అంటే 505 ఉంటాయి. సో అవన్నీ మనకి అడిగింది. అందులో లీస్ట్ నెంబర్ అడిగితే n 4 మ్యాక్సిమం n హైయెస్ట్ నెంబర్ అడిగితే సో 2020 ఇక్కడ ఇచ్చిన వాల్యూ ప్రకారం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఇక్కడ మనకు సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ quadratic equation x square minus 2x plus 2 equal to 0. So what is the roots? X is equal to minus b, minus into minus plus 2, plus or minus square root of b square value 4 minus 4ab, minus 4 2 ja 8, so by 2. So x is equal to 2 plus or minus so 2 root 2 iota direct రాసేసుకుందామా. సో root 4 minus 4. సో minus 4 వచ్చేసింది కదా, minus 4 by 2. సో x is equal to plus or minus so root 4 value 1 2 కదా, సో iota root 1 value iota by 2. సో 2ని కామన్ తీసుకుంటే 1 plus iota plus or minus. సో ఇప్పుడు ఆల్ఫా is equal to 1 plus iota, beta is equal to 1 minus iota. So what is the root? So 2 roots alpha beta. So 1 plus iota 1 minus iota. So alpha by beta whole power n is equal to 1. 1 plus iota by 1 minus iota whole power n is equal to 1. సో ఇప్పుడే మనం రాసుకున్నాం దీని వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఆల్ఫా అయోటా పవర్ n is equal to ఎంత? 1 కావాలి. n is equal to ఎంత అయితే వాల్యూ అని అవుతుంది? 4. n is equal to 4. ఓకేనా? రైట్. ఇవి మనము అనుకున్న ప్రాబ్లమ్స్ మిత్రులారా. సో మనము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మై డియర్ స్టూడెంట్స్ మనము ఆర్గ్యుమెంట్ కంటిన్యూషన్ కాంప్లెక్స్ నెంబర్ సెకండ్ వీడియో వస్తుంది, చూసుకోండి. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఆల్ టాపిక్స్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.